మన జీవానికి మూలమేంటో మనకు తెలిసినప్పుడు దాన్ని మనం విడిచిపెట్టి వెళ్తాం కదా. ఇప్పుడు చాలామందికి పదే జీవనాధారం తెలిసింది. కొన్నిసార్లు శరీరంలో నీరసం ఉంటుంది, లేక కొన్నిసార్లు జ్వరం వస్తుంది, కొన్నిసార్లు బాగా. కానీ పని పెడితేనే ఆ దినం మనకి గడుస్తుందని మనకు అర్థమైంది. అప్పుడు ఏం చేస్తాం? శక్తిని అంతా కూడగట్టుకొని బలానంతా పై తెచ్చుకుని ఏం చేస్తాం? ఏదో ఒక విధంగా ఆ రేపు కాసేపు పని చేస్తానని ఆలోచిస్తూ ఉంటాం. దేవుడి పిల్లలుగా ఈ సత్యాన్ని మనం గ్రహించవలసిన వారైనా, ఒక క్రైస్తవునికి జీవనాధారం తన పనిలో కాదు, తను చేసే ఉద్యోగంలో కాదు, వెళ్ళే కాలేజీలో కాదు, వెళ్ళే స్కూల్లో కాదు, కానీ దేవుడే నా జీవనాధారం అని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో అప్పుడు దేవుడి కార్యాలు మనం అనుభవించడం ప్రారంభమవుతుంది. చాలామంది క్రైస్తవులుగా పిలువబడుతున్న వారికి సత్యం ఇంకా అర్థం కాదు. దేవుడి పిల్లలుగా మనం డైరెక్ట్గా చెబుతున్నాం ఏమిటంటే, ఇది మా శక్తి చేతను మా బలం చేతనే తప్ప దేవుడి వలన కాదని చెప్పి మనం డైరెక్ట్గా చెప్తాం. ఒక విశ్వాసీ అయిన వ్యక్తి ప్రార్థన చేయటం లేదు అంటే, ప్రార్థనలో ఏకీభవించట్లేదు అంటే, ప్రార్థనకు సహకరించట్లేదు అంటే, వాళ్ళు చెప్పకనే చెప్పుకున్న మాట ఏంటంటే, మాకు దేవుడు కాదు, ఇది మా బలము, మా శక్తి, మా జ్ఞానము, మా సామర్థ్యం మీద ఆధారపడదని డైరెక్ట్గా చెబుతున్నాడు. అందుకే వాక్యం చెబుతున్న మాట ఏంటంటే, ప్రార్థన చేయకపోవడమే గతమవుతుంది మాట. పాపం వల్ల వచ్చే జీతము మరణం. మరణం అంటే చచ్చిపోవడం అనుకున్నాం మనలో చాలా మంది. ఎలా ఉన్నామో అలానే ఉంటాం. ఎదుగు బొతుకు లేని జీవితాలు, సంతోషం లేని జీవితాలు, నెమ్మది లేని జీవితాలు, సమాధానం లేని జీవితాలు. మరణం అంటే ఇది బైబిల్ భాష. కష్టపడుతుంటాం, ప్రయాసపడుతుంటాం, పరిగెత్తుతుంటాం, రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ వాటిలో ఎటువంటి సఫలత, ఎటువంటి ఫలాన్ని మనము కారణం ఏంటంటే, నీ జీవం ఎటువంటి మర్చిపోయావు. జీవం ఎట్టు మర్చిపోయావు. నేను చాలాసార్లు మీకు చెప్పాను ఈ మాట, మరలా చెప్తున్నాను. దేవుడు చెట్లను, రకరకాల వృక్షాలను సృష్టించాలనుకున్నప్పుడు ఆయన దేనితో మాట్లాడాడు? నేలతో మాట్లాడాడు. నేలలో నుండి రకరకాల ఫలవృక్ష ఫలములు వచ్చునుగా అనగానే రకరకాల చెట్లు, ఫలాలు ఇచ్చే వృక్షాలు వచ్చాయి. తర్వాత ఈ చేపలతో, రకరకాల జలచరాలతో కావాలనుకున్నప్పుడు ఆయన దేనితో మాట్లాడాడు? నీటితో మాట్లాడాడు. నీటితో మాట్లాడగానే అందులో చేపలు వచ్చినాయి, రకరకాల జలచరాలు వచ్చేసినాయి. మనిషి చేయాలనుకున్నప్పుడు ఏం చేశాడు ఆయన? తన పోలిక చొప్పున తన స్వరూపమందు నేల మట్టిని తీసుకొని ఏం చేసి చెప్పండి? తన స్వరూపాన్ని చేసుకొని నరుని నాసికారంలో జీవవాయువు ఉండగా నరుడు జీవాత్మ. ఇప్పుడు మీరు చెప్పండి, చెట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? దేవుడి నుంచి కాదు. ఎక్కడి నుంచి పుట్టించాడు? నేలలో చూపించి. ఇప్పుడు నేలలో వచ్చి చెట్టు పీకేస్తే బ్రతుకుతుందా? చేపలు ఎక్కడి నుంచి వచ్చాయి? నీటిలో నుంచి. ఇప్పుడు నీటిలో వచ్చి చేపలు బయటకు వేస్తే చచ్చిపోయింది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? మా అమ్మ ద్వారా, మా నాన్న ద్వారా వచ్చానుకున్నావు. చాలామంది ప్రమాదే. నువ్వు వచ్చింది మీ అమ్మ నాన్న అంటే దేవుడు వాడుకున్నాడు, మన అమ్మ నాన్న వాడుకున్నాడు. కానీ వచ్చింది ఎక్కడి నుంచి? ఇప్పుడు ఏ విధంగా అయితే ఒక చెట్టు నేలలోంచి తీగని వెంటనే చచ్చిపోతుందో, ఏ విధంగా అయితే ఒక చేప నీటిలోంచి తీగని చచ్చిపోతుందో, దేవునికి దూరమైన వ్యక్తి ఎప్పుడు కూడా సంతోషంగా, సమాధానకరంగా, సమృద్ధిగా జీవించడం సాధ్యపడదు. దయచేసి మీరు గమనించండి. చాలా మందికి ఇది అర్థం కాదు. దేవునికి దూరమై, దేవునికి వేరుగా ప్రార్థనను, సహవాసాన్ని, సన్నిధిని నిర్లక్ష్యం చేసి మనం ఏదో సాధించాలని పరిగెత్తడం వలన ఆయాసము, రొప్పు తప్ప దానికి మించి ఏమీ రాదు. అందుకే ఇంతకు ముందు కూడా చెప్పాను మీకు. నేను ఇమ్మే గ్రంథము 2వ అధ్యాయం అంటాడు కదా, నా జనులు 2 నేరాలు చేశారు. ఒకటి జీవ జల ఓటు అని నన్ను విడిచిపెట్టారు. ఒకటేంటి చెప్పండి? ఆయన తన గురించి తాను పరిచయం చేసుకుంటుంది ఏంటి? ఆయన తనను తాను పరిచయం చేసుకుంటుంది ఏంటి చెప్పండి? నేను జీవ జల ఓటను. ఓట ఎప్పుడైనా ఎండిపోయిందా? అది కూడా తను పరిచయం చేసుకున్నారు. రెండోది, తమ కొరకు తొట్లు తొలగించుకున్నారు. వారు ప్రయాసపడుతున్నారు, కష్టపడుతున్నారు. సరే, ఇంత ప్రయాసపడి ఎలాంటి వస్తువు తయారు చేశారయ్యా, ఎలాంటి పరికరం తయారు చేసుకున్నారు అంటే బద్దలై నీళ్లు నిలవని తొట్లు తయారు చేసుకున్నారు. ఏంటి చెప్పండి?
మన చాలా మంది వాటి నానుడు ఏంటంటే ఎంత కష్టపడుతుందో నీకు తెలుసా, ఎంత ప్రయాసపడుతుందో నీకు తెలుసా, ఎంతగా పరిగెత్తుతున్నాను నీకు తెలుసా, కానీ ఏంటి ప్రయోజనం? ఏమాత్రం ఎందుకు అర్థం కావట్లేదు మనకి? ప్రతిరోజు నువ్వు ఉద్యోగానికి వెళ్తున్నావు, ప్రతిరోజు పనికి వెళ్తున్నావు, ప్రతిరోజు కాలేజీకి వెళ్తున్నావు, ప్రతిరోజు స్కూల్కి వెళ్తున్నావు, కానీ ప్రతిరోజు దేవుడి సన్నిధిలో గడపాలని ఆలోచన నీకు ఎందుకు రావట్లేదు? ఇక్కడ నువ్వు గడపకపోవడం వలనే మిగతా సమయం అంతా కూడా నీకు నష్టంగా వస్తున్న విషయం ఎందుకు తెలియజేయట్లేదు? ఆలోచించే విషయం. భాగ్యమును సంపాదించుకున్నప్పుడు సామర్థ్యం కలిగించేవాడు నీ దేవుడైన యెహోవాయే జ్ఞాపకము చేసుకో. రిమెంబర్ ఎవరిది? భాగ్యము. ఒక ఇల్లు కట్టుకోవడం భాగ్యం, ఆరోగ్యంగా ఉండడం భాగ్యం, సంతోషంగా ఉండడం ఒక భాగ్యం, సమృద్ధిగా ఉండడం ఒక భాగ్యం, ఒక ఉద్యోగం సంపాదించుకోవడం భాగ్యం, కాలేజీలో మంచి మార్కులు తెచ్చుకోవడం ఒక భాగ్యం, స్కూల్లో మంచి మార్కులు తెచ్చుకోవడం ఒక భాగ్యం. కానీ ఈ భాగ్యం అనే దాన్ని సంపాదించుకోవడానికి హూ ఈస్ రూట్ కాజ్? ఎవరు దీనికి మూల కారణం? ఈరోజు క్రైస్తవుడు మర్చిపోయాడు. సంవత్సరాల తరబడి మనము దేవుడి వాక్యాన్ని వింటున్నాం, వాక్యానికి మనము మనసును ఇవ్వకపోవడం, వాక్యానికి మనము విధేయం చూపించకపోవడం, వాక్యానికి అనుగుణంగా మన జీవితాన్ని కట్టుకోకపోవడం అనేది చాలా వరకు మన జీవితంలో ఎక్కడున్నామో అక్కడే ఉండటానికి కారణమైన విషయం ఈరోజు క్రైస్తవులైన వారు మనం గమనించాలి. నాకు వేరుగా మీరేమి కూడా సాధించలేరు, మీరేమి కూడా చేయగలమని చెప్పండి, చేయగలమేమన్నా? ఆయన పేరుగా మనం ఏది సాధించగలమని చెప్పండి, ప్రయత్నం చేయగలమా? యోనా దేవుని నుండి పారిపోవడానికి ప్రయత్నం చేశాడు. ఏం చేశాడు చెప్పండి? పారిపోయాడా? పారిపోయాడా చెప్పండి? పారిపోగలిగాడా? టికెట్ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నాడు పడుకున్నాడు చెప్పండి? ఓడ అడుగు బాబు అంటే ఇంక నేను ఎవరు కనపడను, నన్ను ఎవరు చూడండి ఇక అని చెప్పి ఎక్కడో ఓడ అడుగు బాబు పడుకున్నాడు. మిగతా అందరికి మనుషులు కనిపించట్లా, దేవునికి కనపడకుండా దాక్కగలమా? దాక్కుని చెప్పండి. ఇప్పుడు నేనేమంటానంటే ఆ సముద్రం మీదకి తుఫాన్ రావడానికి కారణం ఏంటి? తుఫాన్ రావడానికి కారణం ఏంటి? అందులో అన్ని జనులు ఉన్నారండి, అన్ని దేవతలు ఆరాధన చేసే వాళ్ళు ఉన్నారని చెప్పి అంటారు. కాదు. ఎవరి వల్ల ఆ దినాన్ని సముద్రం మీద తుఫాన్ వచ్చింది? దేవుని నుండి పారిపోతున్న వ్యక్తిని బట్టి ఆ దినాన చాలా భయంకరమైన నష్టం జరిగింది. మిగతా వారందరూ కూడా శ్రమ పడటానికి, మిగతా వారందరూ కూడా ప్రాణభీతులకు వెళ్ళడానికి, మిగతావన్నీ కూడా నష్టపడగల కారణం ఏంటంటే ఒక విశ్వాసం ఉన్న వ్యక్తి, దేవునితో సమయం గడపవలసిన వ్యక్తి, దేవుని పని మీద ఉండవలసిన వ్యక్తి, ప్రార్థన చేయవలసిన వ్యక్తి ఏం చేస్తాడని చెప్పండి? హాయిగా గమ్ము నిద్రపడుతున్నాడు. అందుకే ఎప్పుడో చెప్పండి, మిగతా వాళ్ళందరంట వారి వారి దేవతల పేరిట, వారి వారి దేవుళ్ళ పేరిట ప్రార్థన చేస్తుంటే యోనా ప్రార్థన చేయవలసిన వ్యక్తి పడుకొని ఇప్పుడేమొచ్చింది చెప్పండి? ఈరోజు ఒక విశ్వాసి క్రైస్తవుడికి శ్రమకు కారణం ఏంటంటే, నష్టపోవడానికి నశించుకోవడానికి గల కారణం ఏంటంటే ప్రయత్నం తక్కువే కాదు, ప్రయాస తక్కువే కాదు, ఇంకేమో తక్కువే కాదు, ప్రార్థించవలసిన సమయాన్ని నిర్లక్ష్యం చేసి దానిని మనం దాటిపోవడం అన్న సత్యాన్ని గమనించాలి. సత్యం గమనించాలి. ఆ దినాన్ని నష్టం జరగడానికి ఎవరో అనిచరున్నారని కాదు, దేవుని బిడ్డగా పిలువబడుతున్న వ్యక్తి, ప్రార్థన చేయవలసిన వ్యక్తి, దేవునితో కలిసి ఉండవలసిన వ్యక్తి ఆయనకు దూరం అయిపోయి ఎక్కడికో పరిగెత్తుతున్నాడు. ఈరోజు చాలా మంది విశ్వాసంగా పిలువబడుతున్నారు. దేవుని మందిరంలో ఉండి ప్రార్థించవలసిన వ్యక్తులు ఎక్కడో మంచాల మీద కూర్చొని, అరుగుల మీద కూర్చొని, రోడ్ల మీద కూర్చొని రకరకాల సమయాన్ని గడపడం వలన నష్టపోతున్నాం. మన వలన నష్టం జరుగుతున్న విషయాన్ని గమనించాలి. ఒక గ్రంథం అంటాడు కదా, మిమ్మును బట్టి ఆకాశపు మంచు కురువకి ఉన్నది, భూమి తన పంటను ఇవ్వకుండా. ఎవరు బట్టి? మనం అనుకుంటున్నాం ఎందుకు వర్షాలు సరిగ్గా పట్టలేదు, ఎందుకు భూమి తన పంటను ఇవ్వట్లేదు? ఏ రోజైనా ఆలోచన చేసామా? వాక్యం డైరెక్ట్ చెప్తుంది, మిమ్మును బట్టి కదా ఆకాశపు మంచు కురువకి ఉన్నది, భూమి తన పంటను. ఈ వాటికి ఎంత సమృద్ధికర వర్షం కురవాలి. మర్చిపోయాం
మర్చిపోయాము? ఆయనే సమస్తానికి ఆధారణ విషయం మర్చిపోయాం. ఆయన సెలవు లేకపోతే మనం ఏమి అనుభవించలేమన్న విషయం మర్చిపోయాం. ఆయన కరుణ చూపించకపోతే, ఆయన దయ చూపించకపోతే, ఈ రోజు నీ దగ్గర విత్తనం ఉంది, ధనం ఉంది, పొలం ఉంది, కానీ దేనికోసం ఎదురు చూస్తున్నాము? వ్యవసాయదారులు తొలకరి వర్షం కోసం బాగా, తొలకరి వర్షం మనం ఎన్ని ట్యాంకులు పెట్టి గుమ్మరించాలి పైనుంచి? సాధ్యమని చెప్పండి. ఆయనే తొలకరి వర్షము, కడవరి వర్షము దయచేయదు. మర్చిపోయారు రోజు క్రైస్తవులు. నేను మళ్ళా చెప్తాను, ఈ భూమి మీద సమాజంలో చాలా వరకు నష్టం జరగడానికి, రకరకాల పరిస్థితులు ప్రతికూలంగా మార్చబడటానికి కారణం ఎవరో విగ్రహాలను చేస్తున్నారని కాదు, ఎవరో దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని కాదు. తన పిల్లలుగా ఉన్న వారు, తనతో సమయం గడపవలసిన వారు, తనతో కలిసి ఉండవలసిన వారు, ప్రార్థన చేయవలసిన వారు, దేవుని సన్నిధిలో ఉండవలసిన వారు నిర్లక్ష్యం చేసి లోకస్తుల వలె దేవుని ఎరగని వారి వల్ల ప్రవర్తించడం వలన వారిని బట్టి చాలా వరకు కాలానుగుణంగా ఏమీ జరగండి. సత్యాన్ని ఈ రాత్రికాల సమయంలో క్రైస్తవులుగా మనం తెలుసుకోవాలి. ఎందుకు వచ్చింది ఈ తుఫాను? మీరు వేరే దేవుని ప్రార్థన చేస్తున్నారు అనట్లేదు యోనా. మీరు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి తుఫాను వచ్చింది అనట్లేదు యోనా. ఎందుకు వచ్చింది తుఫాన్ అంటే ఈ రియలైజ్ అంటాడు కదా, నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను ఇక్కడికి వచ్చింది, నన్ను బట్టి, బికాస్ ఆఫ్ మీ. ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్న మన వల్లనే, మన కోసం ఆయన ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు. అర్థమవుతుంది మాట? మన కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు. ఈజ్ రెడీ టు డూ ఎనీథింగ్. మీరు ఆలోచించండి. ఆయన తన ప్రజల కోసం ఎర్ర సముద్రాన్ని పాయన చేసి దానిని ఆరణ్యాలుగా మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన ప్రజల కోసం బండ నుండి నీటిని రప్పించాడు. తన ప్రజలకు ఆకలి తీర్చడానికి పరలోకం నుండి మన్నాను కురిపించాడు. ఆయన తన ప్రజలకి ఆహారం కావాలనుకున్నప్పుడు, మాంసం కావాలనుకున్నప్పుడు సముద్ర పూరను నేను రప్పించాడు. దేవుడు ఏమి చేయడానికి తన పిల్లల కోసం రెడీగా ఉన్నాడు. ఎంతటి అసాధ్యానైనా సరే మన కోసం అనుకూలంగా మార్చడానికి మార్చుకుంటాం. చూడండి, నాకు ఆప్టిక్ కాదు కానీ యెషయా గ్రంథం 43వ అధ్యాయం మీరు చూడండి. దేవుడు తన పిల్లల కోసం ఏం చేయాలని ఆశపడుతున్నాడు. ఒకసారి మీరు చూడండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. దేవుడు తన పిల్లల కోసం ఏం చేయాలని కోరుకుంటున్నాడు. ఒకసారి ఆలోచించాను. 43వ అధ్యాయం 20 వచ్చిన 20 నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను, అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పు కోళ్లను నన్ను కనపరచును. నా నిమిత్తము నేను నిర్మించిన జనుడు నా స్తోత్రమును ప్రచురము చేయలేదు. యాకోబు, నీవు నాకు మొరపెట్టలేదు, ఇశ్రాయేలు నన్ను గూర్చి నీవు ఆలోచన చేస్తున్నారు. వాట్ ఇస్ దట్? తన స్వార్థం నుంచి సంపాదించిన వారు మనము ఆయన బిడ్డలుగా మార్చబడడానికి యేసు నాదుని ఆఖరి బట్టి వరకు కాల్చడం జరిగింది. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు, ఎక్కడ నీళ్లు పుట్టిస్తానన్నాడు ఆయన? అరణ్యం అంటే ఏంటి చెప్పండి? చెప్పండి. ఎడారిలో నదులను ప్రవహింప చేస్తానంటాడు. ఈరోజు నీ కంటి ముందు నీ పరిస్థితులన్నీ కూడా అరణ్యంగా ఉండేమో, దిక్కుతోచిన పరిస్థితిలో ఉందేమో, కానీ దేవుడు నీ కోసం ఏమి చేయడానికైనా సరే సిద్ధంగా ఉన్నాడు. కానీ ఎప్పుడు చెప్పండి? తిరిగి వారి సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేయడం. ఎందుకంటే జీవితంలో ఏది కోల్పోయినా, ఏది జరగాలన్నా దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ అది ఆయన ఎప్పుడు చేస్తారంటే నీవు ఆయన సన్నిధికి వచ్చి ఆయనతో సహవాసం చేస్తూ ప్రార్థన చేసినప్పుడు మాత్రమే. ఎప్పుడు చెప్పండి? అడుగుడి మీకు ఇవ్వబడును. ఎంతమంది ఉన్నారు అడిగేవాళ్ళు? మన బ్యాగ్ చెల్లదైందంటే అంతా ఆయన చూసుకుంటాడు. ఆరు పోసాడు, నీరు పోస్తాడు, ఆయన చేస్తాడు. ఎప్పుడు కూడా కురిపిస్తాడు వర్షం, ఎల్లప్పుడూ పండిందిలే అన్న భావంలో ఉన్నాం తప్ప
అసలు ప్రార్థన చేస్తే నేను భూమి మీద పనిచేస్తానన్న విషయం మనం మర్చిపోతాం. ప్రార్థన చేయకపోవడం వల్లనే సమయానుకూలంగా మనం దేనిని అనుభవించలేకపోతున్న విషయం మనం మర్చిపోతున్నాం. రాత్రికాల సమయంలో క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా మన అలక్ష్యము, మన నిర్లక్ష్యము, మన ప్రార్థన లేని సమాజం మీద, భూమి మీద ఎంతటి ప్రతికూల పరిస్థితులను సృష్టిస్తుందో అర్థం చేసుకోవాలి. ఈరోజు దేవుని బిడ్డలే కరువుతో ఉన్నారు. ఇశ్రాయేలు అందరూ కూడా 70 మంది కరువుతో బాధపడుతున్నారు. కానీ ఐగుప్తు దేశంలో ఏముంది? అక్కడ ఆహారము సమృద్ధి. ఎందుకు 70 మంది ఆకలి తలపటిస్తూ ఉంటే ఇక్కడేం జరగకుండా ఎక్కడో ఐగుప్తిలో ఆహారం దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు. కారణం ఏంటి? దెర్ ఈస్ వన్ పర్సన్. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, అతని యోషేపు. దేవునికి స్తోత్రం కలుగుతుందాక. గతమవుతుంది. ఆ ఒక్కడి కోసం ఐగుప్తు దేశం అంతటిని కూడా దేవుడు పోషించడానికి ఇష్టపడ్డాడు. ఐగుప్తు దేశం అంతటిని కాపాడటానికి ఇష్టపడ్డాడు. ఆ ఒక్కడి కోసం, ఆ ఒక్కడి ద్వారా తన పని జరిగించుకోవడం కోసం ఐగుప్తుని ఎంత ప్రభావితం చేసేది చూడండి ఒకసారి. కలిస్తే దాన్ని ఎందుకు ఐగుప్తుకి ఎవరికో ఇవ్వాలి కదా, దర్శనమిస్తే తన పిల్లలకి ఇవ్వాలి కదా. కానీ దర్శనం ఎవరికి ఇచ్చాడు? రాబోతున్న కరువు విషయమై, రాబోతున్నటువంటి కాటిక విషయమై, ఫలము భూమి సమృద్ధిగా పండే విషయమై ఎవరికి ఇచ్చాడు కళ? ఫరోకి కలించాడు, కళను మర్చిపోయేలా చేశాడు. కానీ కళ బాగా నిలిచి గొప్ప తలాంతుకు తన బిడ్డకిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగుతాక. ఎలా సాధించింది? యోషేపు దేవునికి ఇష్టడిగా జీవించాడు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆయన సన్నిధిని, సహవాసాన్ని ఎప్పుడు కూడా ఆయన విడిచి పెట్టినా. ఈ రాత్రి దేవుని బిడ్డగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు వాగ్దానాలు భూమి మీద నెరవేర్చబడాలంటే ఖచ్చితంగా తన పిల్లలకు వేయించండి. ప్రార్థన ద్వారానే మళ్ళా చదువుతారు. ఆయనే ప్రార్థించినప్పుడు మనం ఎంత వారమండి? ప్రార్థించుకుంటే ఏం సాధిద్దామని? నువ్వు స్కూల్కి వెళ్ళి ఏం సాధిద్దామని? కాలేజ్కి వెళ్ళి ఏం సాధిద్దామని? ఉద్యోగంలో ఏం సాధిద్దామని? పొలంలో ఏం సాధిద్దామని? ప్రయాసపడి ఏం సాధిద్దామని? నువ్వు ఆయన ఎంత ప్రార్థించినప్పుడు మనం ఎంత ఏంటి? మనం ఆయన కన్నా గొప్ప వాళ్ళవా? ఏం సాధిద్దామని చెప్పి నువ్వు ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నావు. అన్ని చేస్తున్నావు బాగానే, కానీ ప్రార్థన అన్ని పనులకు మనకు సమయం ఉంటుంది, కానీ రాత్రికి మాత్రం మన సమయాన్ని కేటాయించలేదు. అందరితో మాట్లాడటానికి మన సమయం ఉంది, కానీ దేవుడితో మాట్లాడటానికి మన సమయమే. ఎంత బాధాకరమైన విషయం, ఎంత దుఃఖపడే విషయం. ఇందుకే మనం నష్టపోతున్నామన్న విషయం మనకి ఇప్పుడు అర్థమవుతుంది. క్రైస్తవులుగా ప్రార్థన లేని సమస్త లేములకు కారణమైన విషయం మనం మర్చిపోతున్నాం. ప్రార్థన చేయకపోవటం వల్ల మీకు ఏం దొరకట్లేదని ఎన్ని సంవత్సరాలకి మాట మనం ఉంటున్నా, ఆ మాటను చెవిని పెడేసుకొని ఆ మాటకు లోబడి పరిగెత్తుకుంటూ మనం ఎప్పుడు దేవుని సన్నిధికి వచ్చేది. 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14 వచ్చిన చదవండి ఒకసారి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయం 14 వచ్చిన 7వ అధ్యాయం 14 వచ్చిన దినవృత్తాంతాల గ్రంథము 2వ గ్రంథము 7వ అధ్యాయం 14 వచ్చిన దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఒకసారి నేర్చుకోండి. దినవృత్తాంతాల గ్రంథము 2వ గ్రంథము 7వ అధ్యాయం 14 వచ్చిన ఎవరంట? మన పేరేది? పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టుంది. ఎవరు భూమి మీద మనందరం క్రైస్తవులు కాకపోతే, క్రైస్తవుడు అంటే క్రీస్తుని నమ్మిన వారు, క్రీస్తుని విశ్వసించిన వారు క్రైస్తవులు. మరి క్రీస్తు ఏం చేశాడు? అందుకని ఏమని చెప్పండి, నా పేరు పెట్టబడిన రాజనులు తమ్మును తాము తగ్గించుకొని ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? తగ్గించుకుని ఏం చేయాలి? ఖచ్చితంగా చెప్తున్నాడు. ఎందుకు చెప్పండి చెప్పండి. ఆ పైన వచ్చిన చదువు ఒకసారి, పైకి వెళ్ళి కొంచెం పైన వచ్చిన వాన కురియకుండా నేను ఆకాశము మూసివేసినప్పుడే గాని దేశమును నాశనం చేయటకు
వేడుకలకు సెలవిచ్చినప్పుడే కానీ, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే కానీ నా పేరు పెట్టబడినది. నేను ఎప్పుడన్నా ఈరోజు ఏదైతే నీకు నష్టం జరుగుతూ ఉందో, నష్టపోతున్నావో, నీకు క్షామం కలుగుతుందో ఏమన్నా చెప్పండి. వర్షం కూడా వేయకుండా, లేకపోతే పంట పండకుండా, లేకపోతే క్షామం వచ్చినప్పుడు, తెగులు వచ్చినప్పుడు ఏం చెప్పండి దేవుడు? దాన్ని ఎలా మారింది? ఏదైనా మారుతుంది పరిస్థితి? ఒకటే పరిష్కారం. దాన్ని మార్చగలిగిన వాడు దేవుడు మాత్రమే. మరి ఆ మార్చేది ఎప్పుడైనా? నా పేరు పెట్టబడిన నా చిరుడు తమ్మును తాము తగ్గించుకొని మనం చేయాల్సిన మొట్టమొదటి పని ప్రార్థన. అన్నిటికంటే ముందు చేయాల్సిన పని, మొట్టమొదటి చేయాల్సిన పని ప్రార్థన. కానీ ఈరోజు చాలా మందికి అది చివరి పని, చివరి చేసే పని అయిపోయింది. కానీ ఇట్ ఈస్ ద మోస్ట్ అండ్ ప్రయారిటీ థింగ్ ఇన్ యువర్ లైఫ్. మన జీవితంలో అదే ప్రాముఖ్యమైన పని మేము మర్చిపోయాం. మనం ఆడికెళ్ళి ఏడికెళ్ళి అడిదిరిగి చివరికి దిక్కులేని వాడికి దేవుడి దిక్కులంటే మన లోపలికి వస్తున్నాం. ఎంత శోచనీయం. యేసుక్రీస్తు వారు మనకు గ్రంథాన్ని ఇచ్చారు, జీవగ్రంథం ఇది. ఇందులో భక్తుల యొక్క అనుభవాలు వాళ్ళకు ఉన్నాయి. ఎంత ప్రతికూల పరిస్థితులు వాళ్ళు ఉన్నారు, ఎంత క్షీణించబడిన దశలో ఉన్నా దేవుడు వారిని లేపింది వారు ప్రార్థన చేసిన వెంటనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా పేరు పెట్టబడిన తమ్ము తాము తగ్గించుకొని ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం అనేది ఎంత ప్రాముఖ్యమైన పని నీకు అర్థమవుతుందా విశ్వాసి? ఇంకెంతకాలం దేవుని సన్నిధికి దూరంగా ఉంటావు? నా బలము, నా శక్తి, నా సామర్థ్యము, నా జ్ఞానం అని చెప్పి ఇంకెంతకాలం దేవుడు చెప్పిన పని నిర్లక్ష్యం చేస్తావు? మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తావు, ప్రార్థన నిర్లక్ష్యం చేస్తావు. దయచేసి గుర్తుపెట్టుకో, పరిగెత్తు 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 పరిగెత్తు. ఆయాసము రొప్పు తప్ప నీకు ఇంకేమి కనపడదు. నేనే సామాన్ పట్టలేదంటూ వాక్యం చెబుతున్నాను అంతే. ఖచ్చితంగా నీ జీవితంలో మార్పు చూడాలనుకున్నప్పుడు ప్రార్థన చేయడం అనేది చాలా ముఖ్యం. ప్రార్థన చేయడం అనేది చాలా ప్రాముఖ్యం. నేను చాలాసార్లు చెప్పిన మాట. పౌలు తిమోతికి రాస్తూ మొదటి గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం చదవండి ఒకసారి. దేనికోసం ప్రార్థించుకున్నట్టు చూడండి ఒకసారి. తిమోతికి రాస్తూ మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి చదవండి ఒకసారి. 2వ పత్రిక మొదటి నుంచి వినండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి, వినండి మాట, సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి, తర్వాత నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం ఏం చేయాలి? మనం ఏం చేస్తున్నాం? అవర్ మైండ్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ వన్ థింగ్, దట్ ఈస్ మనీ. డబ్బు ఉంటే చాలబ్బా, కొండ మీద పోతే నీకు వచ్చింది అనుకుంటున్నామా? అవునా? మనీ ఈజ్ ఎవ్రీథింగ్. ప్రతి దాని గురించి మనం ఏంటంటే డబ్బులుంటే చాలు అన్నీ కూడా తెచ్చుకోవచ్చు అనుకుంటున్నాం. కాదు, ఒకని కలిపి విస్తరించుట వారి జీవానికి మూలము కాదు. నేను హైదరాబాద్లో బైబిల్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు చాలా గొప్ప ధనవంతుని యొక్క వివాహం జరుగుతుంది. చాలా పెద్ద ధనవంతుని వివాహం, చాలా గొప్ప వాళ్ళు వచ్చారు. ఆ పెళ్ళికి కూడా మేము వెళ్ళినప్పుడు నేను చూసినప్పుడు మేము మా స్నేహితులు మాకు నిజంగా వీళ్ళు కదా ధనవంతులు, వీళ్ళు కదా ఆశీర్వదించబడినవారు, వీళ్ళు కదా దీవించబడ్డారు అని చెప్పి మాకు. ఎందుకంటే అన్నీ కూడా హై రేంజ్ కార్లు ఉన్నాయి, పెద్ద పెద్ద కంపెనీ కార్లు, సూపర్ కార్లు ఉన్నాయి ఇక్కడ. వెళ్ళిన తర్వాత భోజనం చేసి వచ్చాం. ఒక కారు డ్రైవర్ కూడా భోజనం చేసి వచ్చాడు. వాళ్ళ కారులో వచ్చిన ఆయన యజమాని భోజనం చేయకుండా కారులోనే కూర్చున్నాడు. ఏం కాదు తెలుసు, అది బెంచ్ కార్లో కూర్చున్నాడు. దాదాపు ₹1,00,000 పైన ఉన్నది అక్కడ. చాలా పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఏందయ్యా మరి డ్రైవర్ గారు అడిగాం, ఏందయ్యా మరి ఆయన వెళ్ళి భోజనం చేయట్లేదు ఎందుకంటే, అయ్యా ఆయన భోజనం చేయకపోతే ఎందుకంటే ఆయన బీపీ ఉంది, షుగర్ ఉంది, పళ్ళు కూడా సరిగ్గా లేదు, తింటే అరిగించుకోలేడు. ఇప్పుడు ఏమంటానంటే ఆయనకి ధనం తక్కువ, ఆస్తి తక్కువ, అంతస్తు తక్కువ, అన్నీ ఉన్నాయి కానీ ఏమైనా తినడానికి. మనం చాలా మంది ఏమనుకుంటామంటే డబ్బులుంటే చాలబ్బా, వెండి బంగారం ఉంటే చాలు, ఆస్తులు ఉంటే చాలు, అంతస్తులు ఉంటే చాలు, వీ కెన్ డూ ఎవ్రీథింగ్, వీ కెన్ ఎంజాయ్ ఎవ్రీథింగ్ అంటారు. కానీ గుర్తుపెట్టుకోండి,
ఆసియా ఖండంలోనే ముఖేష్ అంబానీ నెంబర్ 1 ధనవంతుడు. ఆసియా ఖండంలోనే కొన్ని లక్షల కోట్లు ఉంది. మొన్న తన చిన్న కుమారుడికి పెళ్లి చేశాడు అనంత అంబానీ. 5,000 కోట్లు పెళ్లి చేశాడు. మన భారతదేశ జనాభా ఎంత? 150 కోట్ల మంది అనుకుంటే ఒక్కొక్కరికి 1 కోటి రూపాయలు ఇచ్చినా మన దేశంలో చాలామంది పరిస్థితులు మారాయి. కానీ ఒక పెళ్లి కోసం ఈ ముఖేష్ అంబానీ అనే వ్యక్తి తన కుమారుడి పెళ్లి కోసం 5,000 కోట్లు ఖర్చు చేశాడు. ప్రతిరోజు తన లక్షల కోట్లే. కానీ ఆ కుమారుడికి ఒక రోగం ఉంది. ఇంత బాగుంటాడు, నడవలేని పరిస్థితి, నెత్తి మీద దుడ్డు లేదు, సరైన శరీరంలో సరైన ఆరోగ్యం లేదు. నేను అంటాను కదా, ఇప్పుడు డబ్బులు ఎంత తక్కువ. ఆసియా ఖండంలో నెంబర్ 1 ధనవంతుడు కదా. మన డబ్బుతో ఆ కుమారుడు ఉన్నటువంటి రోగాలు బాగు చేసుకోవచ్చు కదా. ఈ నెత్తి మీద జుట్టు తెప్పించుకోవచ్చు కదా. వాస్తవంలోకి రావాలి మనం, సత్యంలోకి రావాలి మనం. చాలా మంది అనుకున్నాం కదా, ధనం ఉంటే చాలు. కాదు, ఒక క్రైస్తవుడిగా నీ జీవితంలో ప్రార్థన ఉంటే చాలు. ఎవ్రీథింగ్ విల్ బి ఫాలో. ప్రతిది కూడా నిన్ను గమనిస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుని మీద ఫోకస్. ప్రార్థన చేయడం అంటే ఏంటంటే దేవుని మీద వెళ్ళడం, దేవుని వద్దకు వెళ్ళడం, దేవుని మీద ఆధారపడడం అనే విషయం మనం మర్చిపోతున్నాం కదా. చాలా బాధ కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రార్థన చేయకపోవడం వల్లే మనం నష్టపోతున్నాం అనే విషయం చాలా మందికి ఇంకా అర్థం కాదు. వాక్యం ఖచ్చితంగా చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో నేను భూమిని ఆపవేసిన, భూమిని పండుకున్నప్పుడు, ఆకాశం మూసివేసినప్పుడు, దగ్గర వచ్చినప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి? నా పిల్లలుగా ఏం చేయాలి? రోడ్డు మీద కూర్చొని అబ్బా 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 ఏందబ్బా ఇంకా వర్షం పడలేదు, ఏందబ్బా ఇది రాలేదు, ఇంకెంత ప్రయత్నం చేశాను, ఎన్ని ఇంటర్వ్యూలు నేను ప్రయత్నం చేశాను, ఎన్ని ప్రయత్నాలు ఏం చేస్తున్నాను, నాకు ఉద్యోగం రావట్లేదు, ఎంతమంది ఎన్ని హాస్పిటల్ దగ్గర ఇంకా నాకు గర్భఫలం రాలేదు, లేదా అది అవ్వట్లేదు, ఇది అవ్వట్లేదు, ఎన్ని పెళ్లి సంబంధాల కింద పెళ్లి కాదు. ఈ నుంచి కూర్చొని రోడ్డు మీద కూర్చొని మాట్లాడుకోవడం కాదు నువ్వు చేయాల్సిన పని. ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలి. ప్రార్థించినప్పుడు దేవుడు పని చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసినప్పుడు దేవుడు పని చేస్తాడు. ఆయన ప్రసాదమైన దేవుడు కూడా నేను ఏర్పరచుకున్న ప్రజలు తాగుటకు నేను అరణ్యంలో నీళ్లు ప్రవహింప చేస్తాను, ఎడారిలో నదులను దేవుడు ఏదైనా కోసం చేయడానికి ఇష్టపడతాడు. కానీ ఎప్పుడు చేయడానికి ఇస్తున్నాను చెప్తానంటే దయచేసి ప్రార్థన చేయి. నా జనులు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి తమ చెడు మార్పును పెంచి నన్ను వెతికి నేను ఆకాశం నుండి వారి మనవిని, వారి పాపం క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను. ఎంత గొప్ప వాగ్దానం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 19వ అధ్యాయం విననేరగినట్టు రక్షింపనేరగి నాశనం గురించి కాలేదు. విననేరగినట్టు నా చెవులు మందంగా, దేవుడు చాచిన చేతులతో తెరవబడిన చెవులతో రెడీగా ఉన్నాడు. ఎంతమంది మాట. ఓ క్రైస్తవుడు, విశ్వాసి, నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తావా అని చెప్పి తన చెవులని వైపు తిప్పి ఉన్నాడు. నీకు ఎప్పుడు సహాయం చేద్దామని చెప్పి చాచిన చేతులతో. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాచబడి ముడుచుకోలేడు. ఎట్లా ఎలా ఉంటాడు చెప్పండి? దినమెల్లా చేతులు చాచి ఉంచాలి. ఎప్పుడు నా పిల్లలకు నేను సహాయం, నా వైపు తిరుగుతారా, నా మీద ఆధారపడతారా, ప్రార్థన చేస్తారా, నేను వారికి సహాయం చేయడానికి సిద్ధంగా. మీరు చూడండి, యేసుక్రీస్తు వారు సముద్రం మీద నడుచుకుంటూ వచ్చాడు. తుఫాను గతించాడు, ఆగిపోయింది. ఇప్పుడు పేతురు అంటాడు కదా, నీవే ఇది నీలా నడుచుకునే అవకాశం నాకు ఇవ్వమన్నాడు. పేతురు నడిచాడా లేదా? నడిచాడు. మునిగిపోవడం గల కారణం ఏంటి? ఏసై మునిగిపోమన్నాడా? చెప్పండి. ఏసై కారణం మునిగిపోవడానికి? అప్పుడుదాకా బాగానే వచ్చావు కదా, ఏమొచ్చింది నీకు? రాయనమాట. అతను గాలిని చూసి భయపడి ఇప్పుడు తన భయం వల్ల, తన తప్పిదం వల్ల మునిగిపోతున్నాడు. కానీ కేక వేసిన వెంటనే చేపట్టుకొని తన తప్పిదం వలన, తన పొరపాటు వలన, తన అవిశ్వాసం వలన మునిగిపోతున్నాడు పేతురు. ఏసే వల్ల కాదు, కానీ ప్రార్థన చేసిన వెంటనే మునిగిపోతున్నటువంటి వ్యక్తిని చేయబట్టుకుని పైకి లేపాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. అవును, ఇప్పటికే నీవు మునిగిపోతుండొచ్చేమో, నష్టపోయి ఉండొచ్చేమో, కృంగిపోయి ఉన్నావేమో, లేకపోతే క్షీణించిపోయి ఉన్నావేమో.
విసిగి వేసాలు ఉన్నామేమో, జీవితం ఎంత అనుకుని ముగింపు వచ్చామేమో, కానీ ఒక చిన్న ప్రార్థన నీ జీవితాన్ని గొప్ప ప్రభావితం చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగుగా. 38 సంవత్సరాలకు పడినాడు ఇంటి దగ్గర ఎదురు చూస్తున్నాడు, ఎవరు నా జీవితాన్ని మార్చారు. కదలేని పరిస్థితులు, మెదలేని పరిస్థితులు, వెళదామనుకులో ఎవడప్పుడు ముందుగా దాన్ని దిగుతున్నాడు, స్వస్థపరచబడుతుంది. 38 సంవత్సరాలుగా ఆ పరిస్థితి భయంకరమైన క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులు కూడా వచ్చి బాగు చేయబడి వెళ్ళిపోతున్నారు. ఒకసారి ఆ సీన్లోకి వెళ్ళండి. మీరు ఎలా ఉంటుంది? ఒక రోజా, 2 రోజుల, 1 నెల, 2 నెలల, 1 సంవత్సరం, 2 సంవత్సరాల, ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 38 సంవత్సరాలుగా అదే స్థితిలో ఉన్నప్పుడు ఎలా ఉన్న జీవితం సార్ ఆలోచించి, ఎలా ఉన్న పరిస్థితి మీరు ఆలోచించి, కానీ ఆ వ్యక్తి కోసం ఏసై వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. రాత్రి ప్రభుని అడుగుతున్నాడు, స్వస్థపరచబడబోచున్నావా? ఏమని? అదేదే ఏదో డైరెక్ట్గా వచ్చి స్వస్థపరచొచ్చుగా, ఇంకెందుకు అడగటం? ఏమండి, 35 సంవత్సరాల నుంచి పడినాడు తెలుసు కదా, డైరెక్ట్గా వచ్చి అడిగింది. ఇక లేచి పరిగెత్తుకుని వచ్చుగా, మరి ఎందుకు అడుగుతున్నాడు? నేను చెప్పాను ఇంతకుముందు కూడా, దేవుడు ఏది కూడా బలవంతంగా చేయలేడు. విద్యని ఇదిగో నేను తలుపు తలుచున్నాను, ఏ తంతే ఊడిపోదా తలుపు? ఒక తలుదంతే గడపతో సహా ఇల్లుతో అసలు లేచిపోయింది కదా, ఆయనకు అసాధ్యమా? కానీ ఏమన్నాడు చెప్పండి? ఆయన ఏమన్నాడు? ఇదిగో తలుపు వద్దకు నేను తలుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసివేయగా నేను లోపలికి వస్తాను, అతనితో నేను సహవాసం చేస్తాను, కలిసి భోజనం చేస్తాను. దేవునికి స్తోత్రం కలిగినగాక. వాటి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఎంత అద్భుతమైన కార్యం! భోజనం దేనికి సంతోషం? భోజనం అంటే బిర్యానీ పొలాలు పెడతారు ఉద్దేశమా? కాదు. దేనికి సంతోషం చెప్పండి? సంతోషానికి. భోజనం చేసినప్పుడు అమ్మో ఈరోజు నాకు మటన్ ముక్క దొరికిందని ఏడుస్తూ తింటామా? చెప్పండి, ఏడుస్తూ తింటారు ఎవరైనా సరే. మటన్ ముక్క దొరికిందని, చికెన్ ముక్క దొరికిందని, బిర్యానీ దొరికింది ఏడుస్తూ తింటారు. అంటే భోజనం దగ్గర నుంచి అర్థం ఎలా ఉందని చెప్పండి? సంతోషం. అంటే భోజనం అనే మాటకు అర్థం ఏంటంటే ఇక్కడ సంతోషంతో, హ్యాపీ, మన సంతోషం ఉంటాం. ఆయన ఏది కూడా బలవంతంగా చేయకుంటారు. అంటారు కదా, మునిగిపోతున్నప్పుడు గబక్క లేవచ్చు కంటే. ఆలోచించే బోధ కూడా నేను నశించిపోతున్నాను. ప్రేయర్. తన తప్పిదం వల్ల తాను మునిగిపోతూ నశించిపోతున్నటువంటి వ్యక్తి తిరిగి ప్రార్థించిన వెంటనే అతను చెయ్యి పట్టుకొని పైకి లేపి తనతో పాటు ఒడ్డుకు చేర్చాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఓడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. ఓడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. సన్నిధిలో మోకరించగలిగితే, ఆయన సన్నిధిలో ఉండగలిగితే, గుర్తుపెట్టుకో, మౌడు బారిన నీ జీవితాన్ని చిగిరింప. అన్నాకు పిల్లలు లేరు. ఏం చేసిందన్న చెప్పండి? ఏం చేసిందని చెప్పండి? ఎక్కడికి వెళ్ళింది?
మొదట యెహోవా సిలోకు ఉన్నటువంటి మందిరంకి వచ్చి ఎవరికి చెప్పలేదు, కలిసి బయట కూడా వినపడ్డారు. తన హృదయం తన మనస్సును కుమ్మరించుకుని ప్రార్థన చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగుతున్నాను. ఎన్నో సంవత్సరాల అనుభవం, తన వైర్లకు పెరిగిన ప్రతి దినము మాట్లాడుతుంది, గుంజుతూ ఉంది పక్కలో పల్లెలాగా. ఇవన్నీ కూడా మన దేవుని శక్తి నడిపించాయి. ఏం చేసింది చెప్పండి? ప్రార్థన తన మూయబడిన గర్భాన్ని తెరిచింది. దేవునికి స్తోత్రం కలుగుగాక. గతమొక్క మాట, మొదట మన సోర్స్ అంటే మన మూలపెట్ట మనం తెలుసుకోవాలి. దేవుడే మన జీవనాధారం. ఆయన సరువు లేకపోతే మనం ఏమి అనుభవించిన మన విషయాన్ని గ్రహించిన వ్యక్తి దేవుని సన్నిధిలో గడపకుండా ప్రార్థన చేయకుండా ఉండరు. ఒక వ్యక్తి దేవుని సన్నిధికి రాలేకపోతున్నాడు, ప్రార్థన చేయలేకపోతున్నాడంటే ఇంకా దేవుడి గురించి పరిపూర్ణత తనకు అర్థమూ కాదు. రాత్రి ప్రభుని బట్టి బ్రతుకున్నాడు. దేవుడు నీ కోసం ఏం చేయడానికి అని సిద్ధంగా ఉన్నాడు. ఎడారిని నదులుగా ప్రవహింప చేయడానికి, బండ నుండి నీటిని తీసుకురావడానికి, నీ కోసం ఆకాశాన్ని తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే అది ఎప్పుడు జరిగింది? నువ్వు ప్రార్థన చేసి. ఎవరొకరు ప్రార్థన చేస్తారంటే ఎవడో ఒకరు ప్రార్థన చేస్తుంటే జరిగింది అనుకున్నామేమో, కానీ నీ ఒక్కడి వల్ల జరగవలసిన కార్యం ఆగిపోతుందన్న విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. కాబట్టి తనలో ఉంచుదాం. కొద్ది నిమిషాలు ప్రేరేపించబడిన ప్రతి ఒక్కరు కూడా కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం, ఏకీపిద్దాం. మన సంఘం కొరకు, సంఘం కుటుంబాల కొరకు, మన గ్రామం కొరకు, రక్షణ పొందని మన భర్తల కొరకు, రక్షణ పొందని కుమారుల కొరకు, కుమార్తెల కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, అలాగే సంఘ కాపుల కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన ప్రతి పరిస్థితిని మారుస్తుంది. దేవునికి స్తోత్రం